నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మన హైందవ ధర్మంలో, మన సంప్రదాయాల్లో ఖచ్చితంగా మనం అంతా ఆరాధించే ప్రత్యక్ష దైవంగా మనం భానుని గురించి చెప్పుకుంటాం. అదే సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుని విశేషంగా ఆరాధించి ఆరోగ్యం నుంచి మొదలుకుంటే రాజయోగం వరకు మనకు కావాల్సిన అన్ని కోరికల్ని తీర్చగల శక్తి ఉన్న సూర్య భగవానునికి ఈ ఆదివారం 21వ తేదీన భాను సప్తమి రాబోతుంది. ఆ రోజు విశేషం ఏంటి? ఇంట్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్లకుండా, పెద్దగా ఖర్చు లేకుండా మనమే చేసే, ఇంట్లోనే చిన్న చిన్నగా చేసుకునే పరిహారాలు ఏంటి, దోష నివారణకి ఏం చేయొచ్చు, ఇటువంటి అనేక విషయాల్ని గురువుగారు, జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, అలాగే సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారి మాటల్లో విన్నాం. గురువుగారు నమస్కారం. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఆరోగ్యం నుంచి మొదలుకుంటే అధికారం వరకు అసలు సూర్యుడు ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు అని అంటారు. అటువంటి సూర్య భగవాను ఆరాధించడానికి విశేషమైన రోజు ఈ ఆదివారం అని చెప్తున్నారు. ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? ఇంట్లోనే ఉన్న వాళ్ళు పెద్దగా ఖర్చు పెట్టుకోకుండా చేయదగ్గ ఏమైనా పరిహారాలు ఉన్నాయి? మనకు సప్తమి తిథి ఆదివారం నాడు గనక కలిసి వస్తే దానిని భాను సప్తమి అని అంటారు. సంవత్సరానికి ఒక 5-6 మార్లు వస్తుంది. ఇది చాలా విశేషమైనటువంటిది. అయితే ఈ యొక్క జూన్ నెలలో నిజ జ్యేష్ఠ మాసములో శుక్లపక్షమిలో సప్తమి తిథి అనేటువంటిది ఉంది. ఆ సప్తమి తిథి మనకు దాదాపుగా మహాశివరాత్రితో సమానమైనటువంటి గొప్ప యోగం. ఎందుకంటే మహాశివరాత్రికి ముందు వచ్చేటువంటిది. అంటే అసలైనటువంటి సూర్య భగవానుడు, అసలైనటువంటి సూర్య భగవాని జయంతి ఎప్పుడు? మాఘ శుక్ల సప్తమి. అది ఏ వారం వచ్చినా, ఏ తిథి వచ్చినా, ఒక్కొక్కసారి ఆ మాఘ శుక్ల సప్తమి తిథి ఆదివారం వస్తే ఇంకా విశేషంగా అంటారు. అంతటి మాఘ శుక్ల సప్తమితో సమానమైనటువంటి బలం కలిగిన, మహిమ కలిగిన పవిత్రమైన తిథి ఈ యొక్క నిజ జ్యేష్ఠ మాసంలో వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, ప్రధానంగా ఉదయం 9:33 వరకు పూర్వ ఫల్గుణ నక్షత్రం, తదనంతరం ఉత్తరా నక్షత్రం వస్తుంది. ఉత్తరా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది, మొదటి పాదం. ఆ సింహరాశిలో మొదటి పాదంలో ఉండగా ఆ రోజు రావడం, ఆ రోజు ఆదివారం అవ్వడం, ఆ రోజు సప్తమి తిథి అవ్వడం, మాఘ శుక్ల ఆయన జయంతితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి రోజు. ఇక ఆ రోజున అనేకమైనటువంటి గొప్ప, దాదాపు 10 వరకు మహాయోగాలు కలిసి ఉన్నాయి ఆ రోజున. మామూలు విషయం కాదమ్మా. ఆ రోజుకున్న విశేషము మామూలుగా భానుసప్తమి అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చింది. అది దానికన్నా ఇది మహా గొప్ప యోగం. 10 మహాయోగాలు కలిసిన ఒకే రోజు. కాబట్టి ఈ రోజున సాధారణంగా మనిషి అనుకుంటాడు, కేవలం సూర్యుడు అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఉద్యోగం భాస్కరాదిచ్చేది అంట. వాస్తవం. ఉద్యోగం రావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, బదిలీలు కావాలన్నా, కొత్త సంస్థలో ఉద్యోగం కావాలన్నా, పదవి యోగం కావాలన్నా సూర్యుని అనుగ్రహం కావాలి, తప్పదు. ఆయుష్ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా సూర్యుని యొక్క అనుగ్రహం తప్పదు. ఆయుష్నిచ్చేవాడు శని భగవానుడు అయితే, ఆయుష్లో మనకింత 70-80 సంవత్సరాలు ఆయుష్ అని. కానీ ఈ మధ్యలో వచ్చే అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, అవి రూపుమాపేవాడు సూర్య భగవానుడు. కాబట్టి అనారోగ్యాన్ని నుంచి బయటపడాలంటే సూర్యుని యొక్క అనుగ్రహం కావాలి. ఇవి రెండు మాత్రమే చాలా మందికి, మన వీక్షించేటువంటి ప్రేక్షకులకు తెలిసినటువంటిది. కానీ అంతర్లీనంగా గొప్పదైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు. ఇది నేను మొదటిసారి వింటున్నా. ఆరోగ్యం, అధికారానికి సూర్యుని అనుగ్రహం ఉండాలి అంటారు, కానీ డబ్బుకి, ఐశ్వర్యానికి మరి సూర్యారాధన చేసిన సత్రాజిత్తు సూర్యుని ద్వారా వరం పొంది శమంతక మణిని పొందాడు. 100 బారుల బంగారం రోజుకి ఇస్తుంది కదా, అది. కాబట్టి పూర్వం ఒకప్పుడు మన భారతదేశంలో ప్రతి వాళ్ళు కూడా సూర్యారాధన చేసేవారు. ఈ సూర్యారాధన చేయడం వల్ల ప్రతి ఇంట్లో కూడా డబ్బుకు లోటు లేకుండా జీవించారు. ఈ విషయాన్ని గమనించిన బ్రిటిషర్స్ మనల్ని పక్కకు పెట్టాలని ఆదివారం హాలిడే ఇచ్చి మద్య మాంసాలకి అలవాటు చేసి ఏ రోజు పూజ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఆదివారం ప్రేయర్ పెట్టుకుంటారు. అందుకని వాళ్ళు సూర్యోదయం కంటే ముందే చర్చిలోకి వెళ్ళిపోతారు.
ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి భోజనం చేస్తారు. నిజమే. ఆ? అందుకే వాళ్ళు అందుకని ఆర్థికంగా ఆ దేశాలు డెవలప్ డెవలప్ అవుతున్నాయి, మన వాళ్ళు కాలేకపోతున్నారు. అవుతున్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటిది గొప్ప యోగమ్మ. ఈ రోజున అందరూ కూడా చెప్పేటువంటి విషయం కొన్ని మెయింటైన్ చేసుకుంటే చాలు, కొన్ని పరిహారాలు పాటిస్తే చాలమ్మా. Hmm. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క భాను సప్తమి 10 మహాయోగాలు కలిసినటువంటి అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఈ యొక్క మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి, ప్రధానంగా సూర్య హోమము, సూర్యునికి అధిష్టాన దేవత రుద్రుడు కాబట్టి రుద్ర హోమము జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 21వ తారీఖు సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 10 మహాయోగాలు చెప్పాను కదమ్మా. ఆదివారము సప్తమి రావడం ఒక గొప్ప భాను సప్తమి మహాయోగం. ఆ రోజున రవి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం ఉదయం 9:33 తర్వాత రావడం గొప్పది 2. తర్వాత అమృతార్థ సిద్ధి యోగం ఉన్నది, సర్వార్థ సిద్ధి యోగం ఉన్నది, పద్మక యోగం ఉన్నది. తరువాత 9:33 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు త్రిపుష్కర యోగం ఉన్నది, మహాలక్ష్మి యోగం ఉన్నది ఈ రోజున. కాబట్టి దాదాపు ఇన్ని రకాల యోగాలు కలిసిన అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున ప్రధానంగా ఎవరైనా కానీ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ప్రధానంగా ఆ యొక్క స్నానం చేసేటువంటి నీటిలో కుంకుమ పువ్వు కొద్దిగా వేసి, కుంకుమ వేసి, ఎర్రచందనం వేసి, అలాగే ఎర్ర గన్నేరు పుష్పాలు వేసి స్నానం చేసినట్లయితే దాదాపు రవిగ్రహ దోష ప్రభావం తొలగిపోతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఈ సంబంధించినటువంటి స్నానం చేసి కాలకృత్యాదులు తీర్చుకుంటారు కదమ్మా. కాలకృత్యాదులు తీర్చుకుని స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో కుంకుమ నీళ్లు, ఎర్రటి పుష్పాలు వేసి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి. ఓం మిత్రాయ నమః అని, ఓం ఖగపూషవే నమః, మార్తాండాయ నమః, ఇట్లా ఈ యొక్క నామాలతోనైనా 12 నామాలతోనైనా లేదా సూర్యాయ నమః అంటూనైనా కానీ 6 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. తదనంతరం సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. సూర్యునికి అధిష్టాన దేవత రుద్రుడు కాబట్టి ఈశ్వర ఆరాధన చాలా విశేషం. సూర్య ఆరాధన చేస్తే వర్చస్సు వస్తుందమ్మా, డబ్బు వస్తుందమ్మా. ఉద్యోగం సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ రోజున ఈశ్వరుడికి కానీ అమ్మవారికి కానీ చెరుకు రసముతో అభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు కదమ్మా, అటువంటి అబ్బాయిలైన అమ్మాయిలైన వివాహ దోషాలు తొలగిపోవడానికి, దాంపత్యపరమైన దోషాలు తొలగిపోవడానికి పటిక బెల్లం పొడిని దంచి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఆ యొక్క ఈశ్వరుడికి అభిషేకం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇక తదనంతరం మల్లెపూలు, గన్నేరు పుష్పాలతో అర్చన చేయాలి. దాంపత్య సమస్యలకు కూడా ఇది చక్కగా ఉపయోగించవచ్చు. ఆరోగ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ప్రధానంగా ఆవు నేతితో ఈ రోజున ఈశ్వరుడికి అభిషేకం జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలు కానీ తెల్ల జిల్లేడు పుష్పాలతో కానీ అర్చన చేయాలి. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యోగం ఏంటంటే త్రిపుష్కర యోగము ఉన్నది, ఇది మరవకూడదు. కాబట్టి ఈ ఆదివారం నాడు సప్తమి తిథి బాగుందండి ఎవరైనా పనులు చేశారనుకో అది 3 సార్లు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మొదలు పెడితే డబల్ అంటారు కదా, త్రిబుల్ అవుతుంది అన్నమాట. కాబట్టి డబ్బులు మనం అప్పు ఇవ్వకూడదు. ఇస్తే 3 సార్లు ఇంకెవరైనా ఇద్దరికి అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. త్రిపుష్కర యోగము 3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి. గుర్తుపెట్టుకోవాల్సిన సమయం ఉదయం 9:33 నుంచి 3:24 వరకు ఉండేటువంటి సమయం. ఇది త్రిపుష్కర యోగం. ఈ రోజున ప్రధానంగా శంకుస్థాపన చేయొచ్చు. సమయం ఒక్కసారి చేస్తే 3 సార్లు చేయొచ్చు, అంటే ఆస్తి చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున ప్రధానంగా ఆదివారం కదా అని చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. పెద్దలు మీ నోట్లో 3 సార్లు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. అటువంటి పెట్టుకోకూడదు. హాలిడే అని చెప్పి అట్లా చేయకూడదు. అప్పులు ఇవ్వకూడదు. ప్రధానంగా ఆదివారం నాడు కదమ్మా ఈ రోజున చెయ్యకూడనటువంటి పనులు గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం. ఈ రోజున సండే వచ్చింది కదా అని చెప్పి
ఒంటికి నూనె రాసుకొని అభ్యంగన అభ్యంగన స్నానం. చేయకూడదు. అలాగే తలకి నూనె రాసుకోకూడదు, సో ఇప్పటి వాళ్ళ భాషలో అయితే మసాజులు చేపించుకోవాలి. చేయించుకోకూడదు. తర్వాత ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్యము పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. మధ్యాహ్నం పూట ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఈ నియమాన్ని పాటించాలి ఖచ్చితంగా. ఈ రోజున వీలైనంత వరకు ఈశ్వర ఆరాధన చేస్తే కనుక, విష్ణు ఆరాధన చేసినా చాలా శుభమైన ఫలితం. వెంకటేశ్వర స్వామి వారికి మన పెరుగన్నాన్ని, కుండలో పెరుగన్నాన్ని పెట్టి నైవేద్యంగా దద్దోజనం చేయవచ్చు. అది చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. పైగా పుబ్బా నక్షత్రం వస్తుందమ్మా. పుబ్బా నక్షత్రం 9:33 వరకు ఉంటుంది. కాబట్టి లక్ష్మీ సంబంధమైనటువంటి యోగము, కాబట్టి లక్ష్మీ సంబంధమైనటువంటి యోగముగా పుబ్బా నక్షత్రం ఉన్నది. ఆ సమయంలో కర్కాటక లగ్నం కూడా ఉంటుంది. 9:33 మధ్యకాలంలో, ఉదయం 8 గంటల నుంచి 9:30 మధ్యకాలంలో కర్కాటక లగ్నం ఉంటుంది. లగ్నంలో గురు శుక్రులు ఉంటారు. ఈ సందర్భంగా ధనపరమైనటువంటి సమస్యల నివారణకి లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి అభిషేకము, అర్చన జరిపించి గులాబీ పూలతో అర్చన చేసి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. గురువుగారు, ఆడవాళ్ళందరి తరపున ఒక ప్రశ్న. ఏదైనా 3 సార్లు చేస్తారు అన్నారు కదా, అప్పుడు బంగారం వెండి కొనుక్కోవచ్చా? త్రిపుష్కర కొంటే మూడు సార్లు కొనుక్కోవచ్చు కదా, ప్లాన్ చేసుకోవచ్చు ఆ సందర్భంగా. కాబట్టి ఇక ప్రధానంగా ఆ సమయంలో గనక ఈ సంబంధించినటువంటి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యల నివారణకి సంబంధించి కూడా 8 గంటల నుంచి 9:33 మధ్య కాలంలో లక్ష్మీ ఆరాధన చేస్తే చాలా మటుకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. తదనంతరం రవి యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తర నక్షత్రం ప్రవేశిస్తుంది. ఇది ప్రధానంగా గమనించుకుంటే ఏ కుటుంబంలోనైతే తండ్రి కొడుకుల మధ్య ఇబ్బందులు ఉన్నాయో అటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అట్లే కాకుండా మహా గొప్పదైనటువంటి ఈ యొక్క రవి సంబంధముగా ఉంది కదమ్మా. ఈ మహా గొప్పదైనటువంటి యోగము కాబట్టి మన పీఠమాధ్వర్యంలో ఆ రోజున ఎలాగో చేయిస్తున్నాం. విశేషముగా పితృదోషము, స్త్రీ దోషము, గురుదోషము, సర్పదోషము లాంటి తొలగిపోవడం కోసం 21వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేయిస్తున్నాం. అవకాశం ఉంటే ఈ దోష నివారణ కూడా జరిపించుకోవచ్చు. అలాగే ఫైనల్ గా గురువు గారు, రవి అంటే అధికారం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ముహూర్తం రాబోతోంది. ఈ రోజున రాజకీయ నాయకులు లేదా పదవి కావాలి, ఎన్నికల్లో పోటీ చేస్తాం, అది చిన్నదైన అలాంటి వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా సూచన ఇస్తారు? ప్రధానంగా ఈ యొక్క పదవీ యోగ్యత కలిగించేసే అధికారము రవి యొక్క అనుగ్రహం ఉంటుంది. రవి అంటేనే ఆకర్షణ, వర్చస్సు పెరుగుతుంది. కాబట్టి ఈ దారభ్యత ఆ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆదివారం నాడు మాంసాహారాన్ని నిషేధం చేసుకోవడం, తర్వాత సూర్యునికి సంబంధించి సూర్యాష్టకం 6 సార్లు పారాయణ చేయడం, భాస్కరో నమస్కార ప్రియ. కాబట్టి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు. ఇప్పుడు మీకు చెప్పాలంటే బ్రాహ్మడిగా పుట్టడం కన్నా ఇతర వర్ణములలో పుట్టడం చాలా యోగ్యం. ఎందుకనంటే బ్రాహ్మడిగా పుట్టినటువంటి వ్యక్తి స్నానాది కార్యక్రమాలు, సంధ్యావందనాలు, గాయత్రి పూజలు, జపాలు చేసుకోవడం నిషిద్ధం కాదు, కర్మ ఖచ్చితంగా చేయాలి. కానీ మిగతా వర్ణాల వాళ్ళకి అటువంటిది లేదమ్మా. ఒక్కసారి సూర్యుడికి నమస్కారం చేసి నమో సూర్యనారాయణాయ నమః అని అంటే చాలట. గాయత్రి 108 సార్లు చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం ఉంటుంది. కాబట్టి ఎంత గొప్ప అదృష్టం ఇది. కాబట్టి ఈ విధంగా సూర్యారాధన చేస్తూ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా నాన్ వెజ్ మానేస్తే ఇక సూర్యుడు ఎందుకు కదలడమ్మా, టక్కున ఇచ్చి పడేస్తాడు. నాన్ వెజ్ మానేసేసి సూర్యునికి ప్రతిరోజు నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు చేయడం, ఎలక్షన్స్ లో కనుక వెళితే ఖచ్చితంగా విన్ అవుతారు, అందులో సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.